Hi, hello, good morning. Welcome back to Lakshmi Biology NEET classes. So నా పేరు లక్ష్మి అండి. మీకు నీట్ క్లాసెస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో మీకు అర్థం అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైన వాళ్ళు లైక్ అండ్ షేర్ ఈ రెండు గాని చేస్తే నాకు కూడా అర్థమవుతుంది. అంటే మీకు అర్థమవుతుందా కాన్సెప్ట్, అర్థం అవ్వట్లేదా? లైక్ చేయలేదనుకోండి, సో అక్కడ వీళ్ళకి జస్ట్ ఊరికి అలా చూశారు. కాన్సెప్ట్ ఏమన్నా ఇంకా ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇంకా ఇంకా ఎలాబరేట్ చేయాలా అనేది నాకు కూడా అర్థమవుతుంది. కామెంట్ పెట్టలేదనుకోండి ఏమీ తెలియదు. లైక్ కొట్టకపోయినా తెలియదు, కామెంట్ చేయకపోయినా తెలియదు. ఓకే, షేర్ చేయండి. ఎందుకు అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టింది దేనికోసం అంటే పూర్ పీపుల్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు మామూలుగా అయితే నార్మల్గా సో స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళంటే ఎవరు లేరు. అందుకని స్మార్ట్ ఫోన్లో వాళ్ళు కనీసము హాఫ్ అన్ అవర్, నేను లెందీ వీడియో కూడా పెట్టట్లేదండి, జస్ట్ 20 minutes, 15 minutes ఆర్ 30 minutes వాళ్ళు టైం స్పెండ్ చేసి డైలీ ఒక వీడియో వాళ్ళు చూసుకున్నా వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు ఫాలో అవుతారు. సబ్జెక్ట్ అయితే గెయిన్ అవుతారు. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. అట్లీస్ట్ ఒక్క లైన్ కూడా మిస్ అయితే చేయట్లేదు. అంటే మీకు హెల్ప్ఫుల్ గా ఉండే విధంగానే చెప్తున్నాను. ఎందుకంటే నేనేం ఫస్ట్ ఇయర్ కాదండి, 13 years నుంచి నేను ఆఫ్లైన్ లో చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు మీకోసం ఆన్లైన్ అనేది స్టార్ట్ చేశాను. సో కంటిన్యూగా ఆఫ్లైన్ కూడా ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ క్లాసెస్ అనేవి రెండు ఉంటాయి. సో ఎవరికి ఎలా అయినా కంఫర్ట్ గా ఉంటుంది అనే విధంగా నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనము అంతకు ముందు ఉన్న వీడియోలో మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే ఇన్వర్టిబ్రేట్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం, అవునా? సో మనం చెప్తుంది యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్ లో 16 marks వెయిటేజ్ అని చెప్తున్నాను. సో అక్కడ వచ్చేసరికి మనం ఎంతవరకు కంప్లీట్ చేసుకున్నామంటే ఇన్వర్టిబ్రేట్స్. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే వర్టిబ్రేట్స్. ఇన్వర్టిబ్రేట్స్ లో మనం ఫైలమ్స్ 10 ఫైలమ్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కార్డేటా. సో కార్డేటా వర్టిబ్రేట్స్ అన్నా కార్డేటా అన్నా రెండు ఒకటే, కానీ ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది. అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు కార్డేటాలో ఏమేమి పాయింట్స్ వస్తాయి, జనరల్ పాయింట్స్ ఏంటి, సో దీన్ని కార్డేటా కిందకి ఎందుకు సపరేట్ గా ఒక ఫైలం ని ఇంక్లూడ్ చేశారు అనేవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో రండి, ఫైలం వచ్చేసరికి కార్డేటా. ఇక ఇది లాస్ట్ ఫైలం అమ్మ. టోటల్ గా మనకి చెప్పుకున్న ఫైలమ్స్ అన్నిట్లలో లాస్ట్ ఫైలం కార్డేటా. ఇక్కడ నుంచి చెప్పుకునేవన్నీ కూడా క్లాసెస్ చెప్పుకుంటాము. ఇక ఫైలం అన్న వర్డ్ అనేది అయితే యూజ్ చేయము. కార్డేటా అనేది ఫైలం. ఓకే, సో కార్డేటా ఫైలం లో దేన్ని బేస్ చేసుకొని ఈ యానిమల్స్ ని ఇంక్లూడ్ చేశారు, స్పీసెస్ అన్నిటిని కార్డేటాలో ఇంక్లూడ్ చేశారు. కొన్ని ఫండమెంటల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఫండమెంటల్లీ క్యారెక్టరైజ్డ్ బై ఫ్యూ క్యారెక్టర్స్, that is we can call it as a hallmarks also. నోటోకార్డ్. నోటోకార్డ్ నే మనము తర్వాత వర్టిబ్రల్ కాలమ్ అని కూడా అంటాం. సో నోటోకార్డ్, ఫస్ట్ నోటోకార్డ్ ఎక్కడ చూసామంటే హెమికార్డేటాలో చూసాం. నోటోకార్డ్, డోర్సల్ హాలో నర్వ్ కార్డ్, అండ్ నెక్స్ట్ పేర్డ్ ఫారింజియల్ గిల్ స్లిట్స్. పేర్డ్ ఫారింజియల్ గిల్ స్లిట్స్, నెక్స్ట్ పోస్ట్ అనల్ టైల్. వీటిని 4 హాల్ మార్క్స్ అని అంటారు. ఇవి మెయిన్ క్యారెక్టర్స్. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి. మనం ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఫైలం లో జనరల్ క్యారెక్టర్స్ చెప్పుకున్నాం. జనరల్ క్యారెక్టర్స్ లో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వన్ బైలేటరల్లీ సిమెట్రికల్. బైలేటరల్లీ సిమెట్రికల్. ప్లాటిహెల్మింథస్ నుండి ఇది కంటిన్యూ అవుతూనే ఉంది, ఎక్కడ చేంజ్ అయితే అవ్వలేదు. బైలేటరల్లీ సిమెట్రికల్. అఫ్ కోర్స్ ఎక్సెప్ట్ స్టార్ ఫిష్. ఎక్సెప్ట్ స్టార్ ఫిష్ అంటే ఎకినోడెర్మాటాలో తప్ప రిమైనింగ్ అన్ని కూడా బైలేటరల్ సిమెట్రికల్. నెక్స్ట్ ట్రిప్లోబ్లాస్ట్ ఆల్సో. ఫ్రమ్ ద ప్లాటిహెల్మింథస్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ రన్నింగ్ అప్ టు mammals. ట్రిప్లోబ్లాస్టిక్ నేచర్. నెక్స్ట్ ఎంటరోసీలోమేట్. Actually in your NCERT they given for yours only coelomate, but sometime they will ask for yours twisting purpose enterocoelomate or schizocoelomate. That's why I written here enterocoelomates. Okay, these all are the enterocoelomates. Next, already organ system level of organization from the nematoda onwards it is also continue is going on.
కంటిన్యూ. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఎన్నెలిడా నుండి చూసాం మనం, ఎన్నెలిడా నుండి క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్, మనం మౌత్ ద్వారా తింటాం, అనస్ ద్వారా రిలీజ్ చేస్తాం. సో as it is that complete digestive system. కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. ఎగ్జాంపుల్స్ ని గుర్తుపెట్టుకొని మనము క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే అర్థం చేసుకోవాలి. లేదు అంటే బై హార్ట్ ప్యాటర్న్ కానీ ఫాలో అవుతే గుర్తుండదు, ఎప్పటికైనా కానీ కన్ఫ్యూజ్ లో మర్చిపోతాం. క్లియర్ గా ఉంది అనుకుంటున్నాం. ఓకే రండి. కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. నర్వస్ సిస్టమ్, వెల్ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్ అనేది చూస్తాం మనం ఇక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఎక్స్క్రీటరీ సిస్టమ్ చూస్తాం ఇక్కడ. తర్వాత వచ్చేసరికి అంటే ఎందుకు నేను మెన్షన్ చేయలేదంటే ఎలాగో మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటాం. సో మొత్తం ఇక్కడ మనం మెన్షన్ చేసుకునే దానికంటే స్లోగా 1 by 1 డిస్కస్ చేసుకుంటాం, మీకు కూడా కంఫర్ట్ గా ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఉంటుంది అందుకనేసి. అలాగే సెక్సెస్ వచ్చేసరికి మేల్ ఫీమేల్ సెపరేట్ గా ఉంటాయి. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఉంటుంది, ఐదర్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఉంటుంది. డెవలప్మెంట్ వచ్చేసరికి డైరెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద క్యారెక్టర్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, హాల్ మార్క్స్. 4 హాల్ మార్క్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయన్నాను. యాక్చువల్ గా అయితే మీకు హాల్ మార్క్స్ జస్ట్ ఇలా ఇచ్చేసారు అంతే. కానీ వాట్ ఈస్ హాల్ మార్క్స్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది, కొంచెం ఇన్ఫర్మేషన్. 4 పాయింట్స్ మనం డిస్కస్ చేసేది ప్రతి దాని గురించి కూడా. మాక్సిమం అంటే నోటోకార్డ్కే 4 పాయింట్స్ ఉంటాయి, నరోకార్డ్కి 3 పాయింట్స్, పోస్ట్ రెనల్ ఫారింజియల్ కి ఓన్లీ 1 పాయింట్. అంటే మనం 1 or 2 పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోకపోతే మనం నీట్ అనేది కంపల్సరీగా గెయిన్ అయితే అవ్వలేము. సో చూడండి, నోటోకార్డ్ ఫస్ట్ హాల్ మార్క్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, నోటోకార్డ్, డోర్సల్ నర్వ్ కార్డ్ అండ్ పెయిడ్ ఫారింజియల్ గిల్ స్లిట్స్. సో ఫస్ట్ నోటోకార్డ్, ఫస్ట్ వన్ is a notochord. What is a notochord? What? సో నోటోకార్డ్ మనం ఎక్కడ చూసాము, హెమికార్డేటాలో. ఎక్కడ చూసాము? ఫస్ట్ నోటోకార్డ్ ఈజ్ అపియర్డ్ ఇన్ హెమికార్డేటా. సో దెన్ లేటర్ again we are seeing in the chordata. Now you can see that chordata లో వచ్చేసరికి మీకు నోటోకార్డ్ ఎలా ఉంటుంది? ఫ్లెక్సిబుల్. అర్థమవుతుందా? నోటోకార్డ్ అంటే ఏదో కాదు, వర్టిబ్రల్ కాలం. నోటోకార్డ్ అంటే వర్టిబ్రల్ కాలం. ఎందుకు నోటోకార్డ్ అని అన్నారంటే యాక్చువల్ గా అయితే అది స్టార్టింగ్ లో మనకి ఓన్లీ లార్వా స్టేజ్ లోనే కనిపిస్తుంది కొన్ని స్పీసెస్ లో, తర్వాత ఏంటంటే మనకి కనిపించదు. అందుకని అప్పుడు వాటిని ఏమన్నామంటే నోటోకార్డ్ అన్నా. హెమికార్డేటాలో అలాగే చూస్తాం మనం. హెమికార్డేటాలో లార్వా స్టేజ్ లో కనిపిస్తుంది, అడల్ట్ స్టేజ్ కి వచ్చేసరికి మనకు కనిపించదు. కానీ మనకు చూడండి, మనకి ఎలా ఉంటుంది, పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు మనకి వర్టిబ్రల్ కాలం ఉంటుంది. అది ఎలా డెవలప్ అయింది అనేదే నేను ఇప్పుడు చెప్పబోయే మీ కాన్సెప్ట్. ఓకే, చూడండి ఎలా ఉంది. ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంది. మనకి వర్టిబ్రల్ కాలం ఎలా ఉంటుంది? ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కదా. ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది? మరి ఫ్లెక్సిబుల్ గా ఉంది, రాడ్ లైక్ స్ట్రక్చర్ అన్నారు, మరి అది ఎక్కడ ఉంటుంది? మిడ్ డోర్సల్. ఇట్ సైడ్ చూసుకుంటే మనకి వెంట్రల్ అంటాము, బ్యాక్ చూసుకుంటే ఏమంటాం? డోర్సల్ రీజియన్ అంటాం. డోర్సల్ రీజియన్ లో మనకి సైడ్ ఉందా, మిడిల్ లో ఉందా? మిడిల్ లో కదా ఉండేది, అందుకని ఏమన్నాం? మిడ్ డోర్సల్. మిడ్ డోర్సల్ ఎవరి మధ్యలో? ఓకే, మధ్యలో ఉందన్నాము. మరి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, విజరల్ ఆర్గాన్స్. సో ఆ విజరల్ ఆర్గాన్స్ మధ్య ఎవరి మధ్యలో అంటే గట్ అండ్ నర్వ్ కార్డ్. గట్ అంటే ఎవరో కాదు, డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ మళ్ళీ ఇంకేమంటాం మనం? ఎలిమెంటరీ సిస్టమ్. ఓకే, సో గట్ అండ్ నర్వ్ కార్డ్. డయాగ్రామ్ కూడా చూడండి ఇక్కడ, ఇదిగోండి మీకు ఇక్కడ ఉంది చూడండి. సో మీకోసం ఇక్కడ ఫిల్ చేస్తున్నాను చూడండి.
నోటోకార్డ్. ఓకే, ఇది కిందది గట్, నెక్స్ట్ పైన ఉన్నది ఏంటి నర్వ్ కార్డ్. అదేగా నేను చెప్పింది, గట్ నర్వ్ కార్డు మధ్యలో. ఓకే, మిడ్ డోర్సల్ బిట్వీన్ ద గట్ అండ్ నర్వ్ కార్డ్. ఓకే, నెక్స్ట్ వన్, ఒకవేళ ఎంబ్రియో స్టేజ్ లో గాని చూస్తే నోటోకార్డ్ ని ఎంబ్రియో స్టేజ్ లో గాని చూస్తే ఎండోస్కెలిటన్. ఎండోస్కెలిటన్, ఎగ్జో అంటే బయట, ఎండో అంటే లోపల. అండ్ నెక్స్ట్ మరి నోటోకార్డ్ ని ఎవరు ఫామ్ చేస్తున్నారు? మనకి 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్. 3 లేయర్స్ ఉన్నాయి. సో మీసోడమ్ ఏమవుతుంది, ఎంబ్రియో స్టేజ్ లో నుంచి కన్వర్ట్ అయ్యి మీకు మీసోడమ్ లేయర్ ఏం ఫామ్ చేస్తుంది, నోటోకార్డ్ ని ఫామ్ చేస్తుంది. ఎవరిని ఫామ్ చేస్తుంది, నోటోకార్డ్. సో ఇప్పుడు మీకు క్లాసెస్ ఈ కార్డేటా లో నుంచి కొన్ని క్యారెక్టర్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. అక్కడ మనకి కొన్ని క్లాసెస్ వస్తాయి. ఆ క్లాసెస్ లో మీకు నోటోకార్డ్ గా ఉంటుందా లేదా వర్టిబ్రల్ కాలమ్ గా ఉంటుందా అంటే వర్టిబ్రల్ కాలమ్ గా కన్వర్ట్ అవుతుంది. నోటోకార్డ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, వర్టిబ్రల్ కాలమ్ గా కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ వర్టిబ్రల్ కాలమ్ మనం ఎక్కడ చూస్తాము, పర్మినెంట్ గా అంటే లార్వా స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్ వరకు కంప్లీట్ గా పర్మనెంట్ గా ఎక్కడ చూస్తాము అంటే లాన్స్లెట్స్. ఎగ్జాంపుల్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, లాన్స్లెట్, సైక్లోస్టోమ్స్. లాన్స్లెట్స్ నుండి ఇక మనకేమవుతుంది సైక్లోస్టోమ్ నుంచి ఏజ్ఞాత అండ్ జ్ఞాత అన్నిట్లలోనూ ప్రెసెంట్ అయి ఉంటుంది వర్టిబ్రల్ కాలమ్. ఓకే, సో ఇది నోటోకార్డ్ ఫస్ట్ హాల్ మార్క్. ఇక ఇంకెన్ని ఉన్నాయి హాల్ మార్క్స్, 3 ఉన్నాయి. 3లో నెక్స్ట్ ఏంటి నర్వ్ కార్డ్, థర్డ్ ఏంటి గిల్ స్లిట్స్, ఫోర్త్ ఏంటి టెయిల్. వెరీ సింపుల్ హాల్ మార్క్స్. ఓకే, ఐ విల్ డిస్కస్ సెకండ్ హాల్ మార్క్. నెక్స్ట్ సెకండ్ వన్, 4 హాల్ మార్క్స్ అన్నాను కదా. సెకండ్ హాల్ మార్క్ వచ్చేసరికి ఏంటంటే నర్వ్ కార్డ్. ఆల్రెడీ మీకు డయాగ్రామ్ ఇంపార్టెంట్. సో డయాగ్రామ్ ఇదిగోండి చూడండి, హాల్ మార్క్స్ డయాగ్రామ్ ఇది. డయాగ్రామ్ ని బేస్ చేసుకుని మనల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో చూడండి, ఫస్ట్ వన్ మనం ఏం చెప్పుకున్నామంటే నోటోకార్డ్ చెప్పుకున్నాం. నోటోకార్డ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అన్నాను, వర్టిబ్రల్ కాలమ్ గా కన్వర్ట్ అవుతుంది. సింపుల్ లాజిక్. నోటోకార్డ్ అనేది ఎలా కన్వర్ట్ అయింది, వర్టిబ్రల్ కాలమ్ గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ హాల్ మార్క్ ఏంటి నర్వ్ కార్డ్, అంటే నర్వస్ సిస్టమ్ గా ఫామ్ అవడం, నర్వస్ సిస్టమ్ గా. సో అదే చూడండి ఇక్కడ ఇదిగోండి, సింగిల్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ హోలో ట్యూబులర్ లైక్ స్ట్రక్చర్. ఇదిగోండి డయాగ్రామ్ మీకు బ్లాక్ కలర్ బ్లూ కలర్ గా డిఫరెన్సియేషన్ చేయడానికి అనేసి ఇట్లా వేసాను చూడండి. అర్థమైందా? సో సింగిల్ మనకి హోలో ట్యూబులర్, హోలో అంటే గ్యాప్ ఉంటుంది అని అర్థం. ఓకే, హోలో ట్యూబులర్ లైక్ స్ట్రక్చర్ ఎవరి మధ్యలో ఉంటుంది, పైన ఉంది ఎవరు, బాడీ వాల్. ఎవరున్నారు, బాడీ వాల్. మరి నర్వ్ కార్డుకి కింద ఎవరున్నారు, నోటోకార్డ్. నర్వ్ కార్డు కింద ఎవరున్నారు, నోటోకార్డ్. అంటే ఇప్పుడు ఎవరి మధ్యలో ఉన్నట్టు, బాడీ వాల్ అండ్ నెక్స్ట్ నోటోకార్డ్. మిడిల్ లో ఎవరున్నారు, నర్వ్ కార్డ్ అనేది ప్రెసెంట్ అయి ఉంది. అర్థమైందా? నెక్స్ట్ వన్, మరి నర్వ్ కార్డ్ ని ఎవరు ఫామ్ చేస్తున్నారు, ఎక్టోడమ్ లేయర్. సో మనకి ఇందాక నోటోకార్డ్ ని ఎవరు ఫామ్ చేస్తున్నాను అన్నాను, మీసోడమ్ లేయర్. మరి ఇప్పుడు నర్వ్ కార్డ్ ని ఎవరు ఫామ్ చేస్తున్నారు, ఎక్టోడమ్ లేయర్. ఈ నర్వ్ కార్డ్ యాక్చువల్ గా అయితే ఇన్వర్టిబ్రేట్స్ లో, క్లియర్ గా వినండి, ఇన్వర్టిబ్రేట్స్ లో మనకేంటంటే వెల్ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్ అయితే ఉండదు. గ్యాంగ్లియాన్స్ తోటి మేడప్ అయి ఉంటుంది. దేనితో మేడప్ అయి ఉంటుంది, గ్యాంగ్లియాన్స్ తోటి మేడప్ అయి ఉంటుంది. కానీ కార్డేటా నుంచి వచ్చేసరికి మీకు ఏంటంటే గ్యాంగ్లియాన్స్ తో కాకుండా డెవలప్డ్ క్యారెక్టర్స్, అంటే నర్వస్ సిస్టమ్ అంటాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్. అంటే నర్వస్ సిస్టమ్స్ అనేవి మనకి అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డు అలా మనకి కన్వర్ట్ అవుతుంది అనమాట. మీకేంటంటే ఇన్వర్టిబ్రేట్స్ ఏంటి, మనకి గ్యాంగ్లియాన్స్ తోటి ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, ఇది నర్వ్ కార్డ్. నెక్స్ట్ థర్డ్ ఏంటిది,
pharyngeal gill slits. Pharyngeal gill slits. సో మనకి గిల్స్ అనేవి దేనికి హెల్ప్ అవుతున్నాయి? రెస్పిరేషన్ కి హెల్ప్ అవుతాయి. వాటర్ లో ఎవరైతే సర్వైవ్ అవుతుంటారో అంటే అక్వాటిక్ కండిషన్ లో ఉన్న స్పీసీస్ అన్ని కూడా రెస్పిరేషన్ దేని ద్వారా తీసుకుంటుంది? గిల్స్ ద్వారా తీసుకుంటుంది. అంటే అన్ని కూడా వాటర్ లో ఉండవు కదా. ఇప్పుడు మనం ఉన్నాం, మనం టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్. మరి టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ కి ఎలా అంటే లంగ్స్. గిల్స్ నుండి ఎలా కన్వర్ట్ అయ్యాయి? లంగ్స్. ఓకే, అది మీకు ఫారింజియల్ గిల్ స్లిట్స్. మరి ఎవరు ఫామ్ చేస్తున్నారు? ఏ లేయర్ ఫామ్ చేస్తుంది? ఎక్టో అండ్ ఎండోడర్మ్. ఎక్టో అండ్ ఎండోడర్మ్. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ హాల్ మార్క్ వచ్చేసరికి ఏంటంటే మనకు పోస్ట్ ఎనాల్ టెయిల్. సో టైల్ గాని చూసుకుంటే కొన్ని ఆర్గానిజమ్స్ లో బాడీని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది టైల్ అనేది. కానీ హ్యూమన్ బీయింగ్స్ లో చూసుకుంటే టైల్ అనేది రెడ్యూస్ అయి ఉంటుంది. సో అది టైల్ ఇంపార్టెన్స్. మీకు ఎందుకు హాల్ మార్క్స్ చెప్పానంటే మనకు ఆల్రెడీ ఎన్సీఆర్టీ బుక్ లో డిఫరెన్షియేషన్స్ ఇచ్చారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాన్ కార్డేట్స్ అండ్ కార్డేట్స్? నాన్ కార్డేట్స్ అండ్ కార్డేట్స్. అక్కడ మీకు ఈ హాల్ మార్క్స్ కూడా వచ్చాయి. మరి మనకి హాల్ మార్క్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోతే ఎలా మనం గుర్తుపెట్టుకోగలుగుతాం? సింపుల్ కదా. 4 హాల్ మార్క్స్. ఫస్ట్ వన్ నోటో కార్డు, సెకండ్ వన్ నర్వ్ కార్డు, థర్డ్ వన్ గిల్స్ అండ్ ఫోర్త్ వన్ టెయిల్. సో కష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే మీకు డిఫరెన్స్ చెప్తాను. డయాగ్రామ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ ఏంటంటే నాన్ కార్డేట్స్ కార్డేట్స్ కి డిఫరెన్స్ చెప్పిన తర్వాత రిమైనింగ్ క్లాస్ అనేది మనం చెప్పుకుందాం. సో డిఫరెన్స్ చూడండి, కార్డేట్ అండ్ నాన్ కార్డేట్స్ డిఫరెన్సెస్. ఫస్ట్ డిఫరెన్స్ చూడండి, నోటో కార్డు ప్రెసెంట్. ఇంత ముందే చెప్పాం కదా, నోటో కార్డ్ అనేది కార్డేటాలో ఎలా కన్వర్ట్ అవుతుంది? వర్టిబ్రేటాలో కన్వర్ట్ అవుతుంది. కానీ నాన్ కార్డేట్స్ లో చూడండి, కార్డేట్ మీకు నోటో కార్డ్ అనేది ఆబ్సెంట్. అంటే మీరు అనొచ్చు మేడం హెమీ కార్డేటాలో ఉంది కదా అని. స్టార్ట్ అయింది హెమీ కార్డేటాలోని, రిమైనింగ్ అన్నిట్లలో లేదు కదా. అంటే పొరిఫెరా నుంచి మనకి ఎకినోడెర్మేటా వరకు చూసుకుంటే మనకి ఎలాంటి నోటో కార్డ్ అనేది లేదు, జస్ట్ హెమీ కార్డేటాలోనే ఉంది. అందుకని ఏం చెప్పామంటే ఆబ్సెంట్. లేదు అనుకుంటే మీరు ఎక్సెప్ట్ హెమీ కార్డేటా అని చెప్పొచ్చు. ఎక్సెప్ట్. ఇప్పుడు క్లియర్ కదా. ఎక్సెప్ట్ హెమీ కార్డేటా, రిమైనింగ్ అన్నిట్లలో ఏంటి నోటో కార్డ్ అనేది ఆబ్సెంట్. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి నోటో కార్డ్ అనేది ప్రెసెంట్. కానీ వర్టిబ్రేట్స్ కి వచ్చేసరికి నోటో కార్డ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది? వర్టిబ్రల్ కాలం గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ డిఫరెన్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇంత ముందే చెప్పాను, సిఎన్ఎస్ అంటే ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అర్థమవుతుందా? సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎట్ సైడ్ ఉంటుంది? డోర్సల్ రీజియన్ అంటే బ్యాక్ పార్ట్. సో డోర్సల్ రీజియన్ లో ఉంది, హోలో సింగిల్ గా ఉంటుంది, సింగిల్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాన్ కార్డేటాలో వచ్చేసరికి మీకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందంటే వెంట్రల్ రీజియన్ లో ఉంది. మనకేమో డోర్సల్ రీజియన్ అంటే కార్డేటాలో డోర్సల్ రీజియన్ లో ఉంది, నాన్ కార్డేటాకు వచ్చేసరికి వెంట్రల్ రీజియన్ లో ఉంటుంది, సాలిడ్ గా ఉంటుంది. అలాగే డబుల్ 2 ఉంటాయి, అంటే ఇలా గ్యాంగ్లియాన్స్ టుగెదర్ ఫార్మ్, ఇలా డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ అని చెప్పుకుంటాం. అన్నెలిడాలో చూసాం మనం డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఫారింగ్స్. ఇంతకుముందు చెప్పాను హాల్ మార్క్స్. సో గిల్ స్లిట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఆబ్సెంట్. నెక్స్ట్ హార్ట్. హార్ట్ అనేది మనకి ఎక్కడుంది? హార్ట్ బిట్వీన్ 2 లంగ్స్. బిట్వీన్ 2 లంగ్స్ మిడిల్ హార్ట్ ఈస్ లొకేటెడ్ అని చెప్తాం కదా మనం. అంటే ఇప్పుడు మనకి ఎట్ సైడ్ ఉన్నట్టు వెంట్రల్ రీజియన్ లో ఉన్నట్టు కదా. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి ఏంటి మీకు నాన్ కార్డేటాలో డోర్సల్ రీజియన్ లో ఉంటుంది. ఇఫ్ హార్ట్ ఈస్ ప్రెసెంట్, ఇఫ్ హార్ట్ ఈస్ ప్రెసెంట్, హార్ట్ గాని ఉంటే ఆ ఉన్న స్పీసెస్ లో మనకి ఇక్కడ డోర్సల్ లో చూస్తాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి పోస్ట్ అటల్ పార్ట్ అంటే మనకి టెయిల్ రీజన్. టెయిల్ అనేది కార్డేటాలో చూస్తాం, హాల్ మార్క్స్ లో చెప్పుకున్నాం.
ఇక్కడ వచ్చేసరికి టైల్ అనేది ఆబ్సెంట్. ఇంకా చాలా ఉన్నాయి. సో మీకు ఎన్సీఆర్టీలో ఇచ్చింది ఇంతవరకే. ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ ద కోఆర్డినేట్ అండ్ నాన్ కోఆర్డినేట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత మనం చెప్పుకోబోయేది ఏంటంటే కోఆర్డినేటా. కోఆర్డినేటాలో మనకి ఎలా డివైడ్ చేశారు, ఎన్ని ఫైలమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఏమన్నా ఉన్నాయా అంటే మీరు ఇంతకు ముందు ఫైలం లాస్ట్ ఫైలం అని అన్నారు. ఆ ఫైలంలో ఇంకా ఎలాగైనా డివైడ్ చేస్తున్నారా అవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో కోఆర్డినేటా గురించి చూద్దాం రండి. ఇప్పుడు కోఆర్డినేటా అనేది మనకి 3 సబ్ ఫైలమ్స్ గా డివైడ్ అయింది. కోఆర్డినేటా అనేది ఏంటిది? ఫైలం. కోఆర్డినేటా అనేది ఏంటిది? ఫైలం. గుర్తుపెట్టుకోండి, కోఆర్డినేటా అనేది ఫైలం. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? సబ్ ఫైలం. ఓకే, సో కోఆర్డినేటా అనేది ఫైలము. ఫైలం కాస్త ఏమైంది? 3 సబ్ ఫైలమ్స్ గా డివైడ్ అయింది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ దట్ యూరోకోఆర్డినేటా, సెకండ్ వన్ ఈస్ ద సెఫలోకోఆర్డినేటా, and third one is that vertebrata. అంటే కోఆర్డినేటా అనేది మనకి 3 సబ్ ఫైలమ్స్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, మనకి యూరోకోఆర్డినేటా, సెఫలోకోఆర్డినేటా రెండింటిని కలిపి మనం ప్రోటోకోఆర్డినేటా అని కూడా అంటాం. యూరోకోఆర్డినేటా, సెఫలోకోఆర్డినేటా అని కలిపి ప్రోటోకోఆర్డినేటా అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు వీటికి ఏమి ఇంకా మనకి సెపరేట్ గా అంటే క్లాసెస్ అంటే ఏమి ఉండవు. ఇక్కడ వర్టిబ్రేటా మళ్ళీ మనకి సబ్ క్లాసెస్. యాక్చువల్ గా మీకు తెలిసింది క్లాస్ ఒకటే. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? వర్టిబ్రేటా అనేది సబ్ ఫైలం. సబ్ ఫైలం కాస్త ఏముంది మీకు? సూపర్ క్లాస్ గా కన్వర్ట్ అయింది. సూపర్ క్లాసెస్ ఎన్ని? 2. ఏ జ్ఞాతో అండ్ జ్ఞాతో, ఏ జ్ఞాతోస్టోమాటా అండ్ జ్ఞాతోస్టోమాటా. ఏ అంటే ఆబ్సెంట్. ఎవరు ఆబ్సెంట్? జా అనేది ఉండదు. అర్థమవుతుందా? జా అనేది ఎక్కడైతే ఆబ్సెంట్ వాళ్ళని ఏ జ్ఞాతోస్టోమాటా అంటారు. జా ఎక్కడైతే ప్రెసెంట్ అయి ఉంటుందో వాళ్ళని ఏమంటారంటే జ్ఞాతోస్టోమాటా. అంటే సబ్ ఫైలం, వర్టిబ్రేటా సబ్ ఫైలం అనేది మీకు 2 సూపర్ క్లాసెస్ గా డివైడ్ అయింది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఏ జ్ఞాతో అండ్ జ్ఞాతో. సో ఏ జ్ఞాతోలో మీకు మళ్ళీ ఒకే ఒక క్లాస్ చదువుకుంటాం. దట్ ఈస్ ద సైక్లోస్టోమాటా. నెక్స్ట్ జ్ఞాతోస్టోమాటా అగైన్ మనకి క్లాస్ గా డివైడ్ అవుతుంది. ఇది సూపర్ క్లాస్ కదా. ఇప్పుడు వచ్చేసరికి ఇదేంటి? క్లాస్. మనం టోటల్ గా 5 క్లాసెస్ చదువుకుంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ ఈస్ ద ఫిషెస్. రిమైనింగ్ 4 క్లాసెస్ amphibian, reptiles, aves, mammals. Fishes, amphibian, reptiles, aves, mammals. సో ఇవి టోటల్ గా మనకి 5 క్లాసెస్. కానీ ఎందుకు ఇలా సెపరేట్ గా రాశాను అంటే ఒక చిన్న వేరియేషన్ ఉంది. ఫిషెస్, చాలా రకాల ఫిషెస్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఆ ఫిషెస్ అనేవి బాడీ అనేది కొన్ని పార్ట్స్ తోటి మేడప్ అయి ఉంటుంది. అంటే బోన్స్ తోటి, కొన్ని ఫిషెస్ బోన్స్ దాని కానీ మేడప్ అయి ఉంటే వాటిని బోనీ ఫిషెస్ అంటారు. బోనీ ఫిషెస్ ని ఆస్టిక్టిస్ అంటారు. అదే ఫిషెస్ గాని కార్టిలేజ్ తోటి గాని మేడప్ అయితే వాటిని కార్టిలేజ్ ఫిష్ అంటారు, కాండ్రిక్టిక్స్. అర్థమైందా? సో అందుకని ఇక్కడ నేను సెపరేట్ గా రాశాను. ఫిషెస్ లో మనకి యాక్చువల్ గా అయితే టోటల్ గా 5 క్లాసెస్ మనము డిస్కస్ చేసుకుంటాం. ఇది టోటల్ గా మనకి కోఆర్డినేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కానీ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, అన్ని కోఆర్డినేట్స్ అంటే ఇప్పుడు మొత్తం 3 ఫైలమ్స్ ఉన్నాయి కదా, అన్ని కోఆర్డినేట్స్ ని మనము వర్టిబ్రేటా కింద కన్సిడర్ చేయలేము. ఆల్ కోఆర్డినేట్స్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద వర్టిబ్రేట్స్, బట్ vertebrates we can consider as a coordinate. Vertebrate we can consider as the coordinate. అంటే చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, యూరోకోఆర్డినేటా.
యూరో కార్డేటాలో నోటో కార్డు లార్వా స్టేజ్ వరకే ఉంటుంది నాన్న, లైఫ్ లాంగ్ ఉండదు. అందుకని మనము ఇక్కడ ఎందుకు ఇది కన్సిడర్ చేయట్లేదంటే వర్టిబ్రేటాలో వర్టిబ్రల్ కాలం అనేది పర్మనెంట్ గా ఉంటుంది. మరి ఇక్కడ ఉండదు కదా నాన్న. ఉండనప్పుడు మరి కార్డేటా అన్నిటిని మనం వర్టిబ్రేటా కింద ఎలా కన్సిడర్ చేయగలం? కానీ వర్టిబ్రేటాని మనం కార్డేటా కింద కన్సిడర్ చేయొచ్చు కదా. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆల్ కార్డేట్స్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ద వర్టిబ్రేట్స్, బట్ vertebrates we can consider as the chordate. చాలా సింపుల్ పాయింట్. కష్టంగా ఫీల్ అవ్వద్దు, ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పే సింపుల్ మెథడ్ లోనే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ ఎక్స్ట్రా అనేది జస్ట్ ఎక్కడో 1 or 2 పాయింట్స్ అనేది మనకి ఈజీ మెథడ్ గా అర్థం చేసుకోవడం కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థమైందా? నేనేమి ఫ్రెషర్ని కాదు. సో 13 years ఎక్స్పీరియన్స్ నుంచి మీకు ఆఫ్లైన్ గానే చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు మీకు ఆన్లైన్ లో డిస్కస్ చేయడానికి స్టార్ట్ చేశాను, అంతేగాని ఫ్రెషర్ అయితే కాదు. మీకోసమే క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే, సో కంటిన్యూ. అంటే మీరు మొత్తం కూడా ఏంటంటే నీట్ గా 1 by 1 క్లియర్ గా మీరు చదువుకోవచ్చు. నోట్స్ కూడా షార్ట్ కట్ మెథడ్ లోనే నేను మీకు బోర్డు మీద రాస్తున్నాను. యాక్చువల్ గా అయితే స్క్రీన్ బోర్డ్ అనేది యూజ్ చేయొచ్చు. మేబీ స్లోగా మీకోసం అది కూడా నేను తీసుకొచ్చి స్క్రీన్ బోర్డ్ మీద నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఇలా అయితే కంటిన్యూ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం డిస్కస్ చేస్తానంటే 1 by 1 వాట్ ఈజ్ యూరో కార్డ్, వాట్ ఈజ్ సెఫలోకార్డేటా, వాట్ ఈజ్ ద వర్టిబ్రేటా, ఎవ్రీథింగ్ I will discuss 1 by 1 video. Okay, bye.